హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కర్మన్ఘట్ జ్ఞాన ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చామండి. ఇది వచ్చేసి కర్మన్ఘట్ మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. ఇది వచ్చేసి గోపురం అండి. పక్కనే కోనేరు ఉంది. మనం కోనేరు చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి ప్రతిదానికి నెంబర్స్ వేసి ఉంటాయండి. చాలా టెంపుల్స్ ఉంటాయండి లోపల. కోనేరు చూసారా, చాలా బాగుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఎండాకాలం వస్తుందిగా, అందుకే చలవ పందిర్లు వేశారు. శ్రీరామ నవమి వస్తుంది కదా, గుడి మొత్తం డెకరేషన్ చేస్తున్నారండి. చాలా పెద్ద టెంపుల్ అండి. చాలా గుళ్ళు ఉన్నాయి. మనం అన్నిటిని దర్శించుకుందాం. ఔరంగజేబుని గడగడలాడించిన మన కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్. మనం ఇప్పుడు మన స్వామివారిని దర్శించుకుంటానికి వెళ్తున్నాం. జ్ఞానాంజనేయ స్వామిని దర్శించుకుంటున్నాం. ఈ టెంపుల్కి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనకున్న చికాకులు, బాధలు ఏవైనా స్వామివారు చాలా తొందరగా దూరం చేస్తారు. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, చాలా టెంపుల్స్ ఉంటాయని. అందులో ఒకటే సంతోషి మాత టెంపుల్. ఏ హనుమాన్ ఆలయానికి వెళ్ళినా జై హనుమాన్ అనే కన్నా జై శ్రీరామ్ అంటేనే మన హనుమాన్కి చాలా ఇష్టం. తొందరగా కరుణిస్తాడు. ఆయననే ఈయన శ్రీరాముడు. నెక్స్ట్ టెంపుల్ నాగేశ్వర ఆలయం. నెక్స్ట్ మనం చూడబోయే టెంపుల్ స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయం. మనం చూస్తున్నది నవగ్రహాలు. పక్కన రాగి చెట్టు ఉంది. ఇప్పుడు మనం చూడబోయే టెంపుల్ సరస్వతీదేవి ఆలయం. ఇప్పుడు మనం చూస్తున్న గుడి శ్రీ దుర్గామాత ఆలయం. ఇప్పుడు మనం వెళ్ళబోయే గుడి శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్. నెక్స్ట్ చూడబోయే గుడి సుబ్రహ్మణ్య స్వామి. మనం కర్మన్ఘట్ జ్ఞాన ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చామంటే ఇక్కడ అన్ని దేవుళ్ళు దర్శనం చేసుకోవచ్చు. శ్రీరామనవమి రోజు ఇక్కడే స్వామివారికి కళ్యాణం చేస్తారు. ఈరోజు మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. గుడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. మనసుకి చాలా హాయిగా ఉంది. ఏ టెన్షన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది.